హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా. ఈ హల్వా చేయడం చాలా తేలిక, కానీ సరిగ్గా చేయకపోతే మాత్రం చూయిగా అస్సలు రాదు. నోటికి చుట్టుకుపోతుంది, ముద్దగా జిగురుగా అయిపోతుంది కూడా. కానీ ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్, కొలతలను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. పక్కాగా ఈ రెసిపీ గ్యారెంటీగా ఇలాగైనా వచ్చి తీరుతుంది. ఈ రెసిపీ అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా ఈ రెసిపీ వస్తుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో ఒక బౌల్ మొక్కజొన్న పిండి వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. మొక్కజొన్న పిండి ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్ల వాటర్ వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా స్పూన్ సహాయంతో కలుపుకోవాలండి. ఈ మొక్కజొన్న పిండి వాటర్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని అంతా స్మూత్గా ఒకసారి ఏమి గడ్డలు లేకుండా కలుపుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్లో 4 బౌల్ల చక్కెర వేసుకోవాలండి. మేము కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో 4 కప్పుల పంచదార తీసుకోవాలి. ఇందులోనే ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెరని ఒకసారి అంతా కలుపుకుందాం. చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ పాకంలో నుంచి సగం పాకం ఒక గిన్నెలో తీసుకోవాలి. కానీ ఇది చక్కెర పాకం అవ్వాల్సిన అవసరం లేదండి. చక్కెర మాత్రం మెల్ట్ అయితే చాలు, కరిగితే చాలు. అలాంటప్పుడు సగం పాకం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మేము కలిపి పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న పిండి, అది మళ్ళా ఒకసారి అంతా కలిపి ఈ చక్కెర పాకంలో పోసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఏం ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఇది గట్టలు కడుతుంది. అందుకని కలుపుతూనే ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్నాగా చూడండి, అంతా స్మూత్గా ఇలా ఉందో ఇలా గడ్డలు లేకుండా ఉండాలి. మేము పాకంని తీసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాకాన్ని కొంచెం వేసుకొని 2 చెంచాల నెయ్యి వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇది కలుపుతుండగానే నెయ్యి పాకం అంతా పీల్చేసుకుంటుంది. మళ్ళా ఒక చెంచా పాకము, మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ హల్వా తయారు చేయడానికి మేము మొక్కజొన్న పిండి ఏ బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్తో ఒక బౌల్ మొక్కజొన్న పిండి అయితే దానికి 3 ఇంతల వాటరు, 4 ఇంతల చక్కెర, ఒక బౌల్ నెయ్యి పడుతుందండి. ఇప్పుడు ఇందులో మళ్ళా ఒకసారి చక్కెర పాకము, నెయ్యి వేసుకొని ఇందులో ఒక 10 చుక్కల నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసమైనా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మ ఉప్పును కరిగించుకొని నిమ్మ ఉప్పునైనా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల స్వీటు చాలా టేస్ట్గా వస్తుంది. అందుకని నేను నా దగ్గర నిమ్మకాయ రసం ఉంటే నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకున్నానండి. మీ దగ్గర అది ఏం అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా కంటిన్యూగా నెయ్యిని మనం పెట్టుకున్న చక్కెర పాకంని వేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇలాగా కంటిన్యూగా చేయాలండి. నాకైతే ఒక బౌల్ కన్నా ఎక్కువగానే నెయ్యి పట్టిందండి. ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం రెడ్ కలర్ వేసి కలుపుకోవాలి. రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఏ కలర్ ఉంటే అది వేసుకొని కలుపుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకొని
బాగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఇలా కలుపుతూనే ఉండాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ హల్వాని 40 నిమిషాలు లేదా 50 నిమిషాల వరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం ఎక్కువగా పెంచకూడదు, తక్కువ మంట పైనే ఇలా 40 నుంచి 50 నిమిషాల వరకు బాగా కలుపుతూనే ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ హల్వా పర్ఫెక్ట్గా తయారవుతుందండి. అదే కొలతలతో అదే టిప్స్తో ఫాలో అవ్వండి. మీకు కూడా ఈ హల్వా చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ హల్వా ఎలా ఉడుకుతుందో. మేము కలిపేటప్పుడు చక్కగా కదులుతుంది, రౌండ్గా కదులుతుంది. చూడండి ఉడికేటప్పుడు కూడా బుడవలుగా ఎలా ఉడుకుతుందో ఇలా ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలండి. ముందుగానే బాగా వచ్చింది అని ప్లేట్లో వేసుకుంటే అది నోటికి అంటుకుపోతుంది. అలా కాకుండా ఇలా మేము స్పూన్తో కలిపేటప్పుడు రౌండ్గా స్పూన్ ఎంబడి ఎలా కదులుతుందో చూడండి. ఇలా చక్కగా రౌండ్గా కదులుతూ ఉండాలి. ఇలా బుడవలుగా ఉడుకుతూ ఉండాలి. మరియు మేము వేసిన నెయ్యి అంతా మళ్ళా బయటికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి. తొందరపాటు ఏం లేకుండా ఒక 40-50 నిమిషాల పాటు ఇలా చక్కగా బుడగలు లెక్క హల్వా ఇలా సపరేట్గా చూడండి. ఇలా సపరేట్గా బుడగలుగా వచ్చేంత వరకు చాలా చక్కగా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కానీ లాస్ట్ స్టేజ్లో నేను చెప్పిన ప్రాసెస్ లెక్క బుడగలులాగా నెయ్యి విడిచేంత వరకు రాగా మీకు తెలియకపోతే ఇలాగైనా చెక్ చేసుకోవచ్చండి. ఇలా చేతిలోకి కొంచెం హల్వా తీసుకొని చూస్తే ఇది ఉండలాగా తయారవుతుందండి. ఇలా ఉండలాగా తయారవుతే ఇప్పుడు హల్వా పర్ఫెక్ట్గా తయారైనట్లు. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి పూసుకొని ఇలా ప్లేట్ అంతా నెయ్యి పూసుకొని ఈ హల్వాను చూడండి. మళ్ళీ ఈ హల్వాను ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా చూడండి ఎంత బుడగలుగా సపరేట్గా ఉడికిందో. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ హల్వాను ప్లేట్లోకి వేసుకుందామండి. ఇలా వేసుకున్నాక ప్లేట్ మొత్తం సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులను వేసుకొని స్పూన్తో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని 5 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలండి. చూడండి 5 గంటల తర్వాత ఎలా తయారైందో చూడండి. ఇలా చేతితో తీస్తూనే చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హల్వాను చేతులతో ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. హల్వా ఈ విధంగా రావాలండి. మేము తీస్తుంటేనే చాలా చక్కగా రావాలి. ఇప్పుడు ఈ హల్వాను కట్ చేసుకుందామండి. చూడండి 4 సైడ్లకు ఉన్న ఈ కార్నర్స్ను కట్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకుందాం. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మధ్యలో ఉన్న పార్ట్ని స్క్వేర్ షేప్లో ఇలాగా కట్ చేసుకుందాం. చూడండి కట్ చేస్తుంటేనే ఇది జెల్లీలాగా ఎంత చక్కగా కదులుతుందో. ఈ విధంగా మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కొలతలతో ఫాలో అవ్వండి. మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా చక్కగా వస్తుందండి. చూడండి ఇప్పుడు నేను ఒక పీస్ను చూపిస్తున్నాను. ఇది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలా వత్తుతూ ఉంటే ఇలా స్పాంజీ లాగా ఉందో, కదులుతుంటే కూడా స్పాంజీ లాగా ఉంది. ఇలా వస్తే హల్వా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఇది పక్కా స్వీట్ షాప్ కొలతలతో చేసి మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి
షేర్ చేయండి. చూడండి, మీకోసం మరొకసారి కొలతలు చెప్తాను, వినండి. ఒక బౌల్ మొక్కజొన్న పిండి తీసుకుంటే అదే బౌల్తో 3 బౌల్ల వాటరు, ఒక 4 బౌల్ల చక్కెర, ఒక బౌల్ నెయ్యి, కొంచెం నిమ్మకాయ రసం లేదా నిమ్మ ఉప్పు, వాటర్, పైనుంచి గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు మన దగ్గర ఏముంటే అవి వేసుకొని ఇవన్నీ నేను చూపించిన వీడియో విధంగా తయారు చేసుకుంటే పక్కాగా మీకు హల్వా తయారవుతుందండి. చూడండి, తుంచి కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో. ఇలా స్పాంజీలాగా ఏం పచ్చిగా లేకుండా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.